రుణమాఫీ గానీ రైతు బంధు గానీ రైతు భరోసా గానీ లేదు, ఇప్పటి వరకు కూడా ఏది లేదు. రుణమాఫీ లేదు, రైతు బంధు లేదు, ఏం లేదు. చాలా మంది పడ్డాయంట మా ఊళ్ళో పడితే నాకు 3,50,000 బ్యాంకులో నేను ఆఫీస్కి పోయి చూస్తే మీ రానే లిస్టర్ అంటున్నాడు వాడు బ్యాంక్ వాడు. మరి మేమేం చేయాలి? నువ్వు అందరు రుణమాఫీ అయ్యిందా అని నువ్వు మొత్తుకుంటున్నావు వాడా. మాకేంది పరిస్థితి? చేసినాం అంటే ఎవరు చేసినాం. ఇప్పుడు భూమి ఉందా? ఎన్ని ఎకరాలు? నాకు 5.5 ఎకరాలు ఉంది. 5.5 ఎకరాలకు భూమికి రైతు బంధు పడుతుందా? రైతు బంధు పడుతుంది. మాకు ఇబ్బంది అనుకుంటుంది, ఏం వేయలేదు. ఇప్పుడు రైతు బంధు మీరు ప్రజలు వద్దనుకుంటారు అని చెప్తుండు. మేమెందుకు అనుకుంటాం? ఎందుకు అనుకుంటారు? వాడు పెట్టుబడి మనం ఒకసారి వాడు చూస్తాడు. బోనస్ ఇస్తున్నాడు ఏది ఎవరికి ఇచ్చిండు బోనస్ చెప్పమని, అది కూడా చెప్పమని. ఎవరికి ఇచ్చిన బోనస్ చెప్పమని బోనస్ చూసుకొని ఆ బోనస్ ఇస్తారు కదా. బోనస్ ఎవరికి ఇచ్చిన బోనస్ చెప్పమని రాదు. మరి అది చెప్పమని. ఎవరికి బోనస్ ఇచ్చిండు? ఈ రోజులో కూడా తిండి మందం తప్ప ఎవ్వడు పెట్టుకోడు. మన సన్నాలు తిండి మందం తప్ప మన దొడ్డు ఎవడు పెట్టుకోడు ఎక్కువ. ఓకే, అయితే దాంట్లో బోనస్ వచ్చే ఛాన్స్ లేదు. వేడికెళ్ళి వస్తుంది. నేను ఇస్తాను పెద్ద పొంగనాలు. అంటే బోనస్ ఈ సన్నాలు మన తిండి మందం పండించుకునే సన్నాలకు బోనస్ చూసుకొని రైతులు వద్దంటారు అని చెప్పి వ్యవసాయ శాఖ మంత్రి చెప్తున్నారు. అది తప్పది, తప్పు లెక్కలు. మరి ఎట్లా ఇప్పుడు ఎట్లా ఉంది ప్రభుత్వం? సంవత్సరం అవుతుంది వచ్చి రైతులకు ఏమన్నా మంచి చేస్తుంది? 7.90 గానే ఏడుస్తుంది ఇంకంతే. 7 గొంగడు అన్ని వేసి పడినారు ఎక్కడ వాడు అక్కడ. వాని పొక్క వాడు దొరుకుతుంది. అంటే చాలా చెప్పిండు కదా. ఇప్పుడు ఇదే రైతులని పురస్కరించుకొని రైతు పండుగ అని కూడా ఒక సభలు పెడుతుండు. రైతు పండుగ పెట్టి మంచి చేసిన వాళ్ళు లక్ష్మి ఇస్తానే, తులం బంగారం ఇస్తానే, ఈ లోట అన్ని ఏది లేదు. అన్ని తుత్తు మళ్ళీ మాటలు నేను లక్ష్మీనరసింహ ప్రమాణం చేస్తున్నాను. ఏది ప్రమాణం చేసి చెప్పమని ఏదో ఒకటి చెప్పమని. లక్ష్మీనరసింహస్వామి మీద ప్రమాణం. నిన్న మొన్న కూడా నేను 100% రుణమాఫీ చేసినాను. ఏది మరి నాకు రాలేదు మరి. ఇప్పుడు నువ్వు వచ్చిన 10 నెలల కాలం నుంచి నేను చూస్తున్నా. రోజు బ్యాంకు పోయిస్తున్నా, హైదరాబాద్ పోయిస్తున్నా, వనసలపురం బ్రాంచ్కి పోయి వస్తున్నా నెల రోజులకు ఒకసారి. అది ఏం లేదు. రుణమాఫీ లేదు, రైతు బంధు రెండు లేవు. మరి ఎట్లుంది పాలన? ఎట్లుంది? ఏం పాలన? ఎట్లా పాలన? రెండు అంతే ఉంది. అంతే ఉంది. అది ఏం లేదు. బూడిదలో నీళ్ళు అంతే అన్నట్టు లెక్క. అంతే. ఇక ఏం చెప్తావు ఇప్పుడు? మరి ఇప్పుడు సంవత్సరం అవుతుంది, ఇంతవరకు నీకు ఏది రాలేదంటున్నావు. ఏం చెప్తావు ప్రభుత్వానికి? నువ్వు ఏం రాలేదు. మాకు వచ్చేది ఒక రుణమాఫీ అనేది లేదు, మరి రైతు బంధు అనేది లేదు, కళ్యాణ లక్ష్మి లేదు, అది తులం బంగారం అనేది లేదు. అంటే నేనే బిడిపోయిన చేయలేదు. వచ్చేటోళ్ళు ముచ్చట అది రావాలా వద్దా? రావాలి. ఇస్తున్నాడు కదా. ఏది మరి? మరి ఎట్లా ఇయ్యకుంటే ఎట్లా? ఇస్తా అని చెప్పిండు. ఇస్తా అని చెప్పిండు. మరి ఎందుకు ఇయ్యలేదు? ఎందుకు ఇవ్వట్లేదు? ఎందుకు చేయలేదు? ఎందుకు కారణం ఏంది? అంతే కదా మరి మాట్లాడి. అయితే నువ్వు అయితే ఇప్పుడు వస్తలేవు అంటున్నావా? అవన్నీ ఇచ్చినావని చెప్పి విజయోత్సవాలు చేస్తుండు. ఇప్పుడు రైతులకు కానీ, ఈ మహిళలకు కానీ, వికలాంగులకు కానీ, పెన్షన్లు కానీ అన్ని. ఎక్కడే స్వామి నాకు 2,000 పెన్షన్ అయితే వస్తుంది. 2,000 కాదు 4,000 ఇస్తా అని చెప్పింది. 4,000 ఇస్తాను మరి. 4,000 అయ్యే 2,000 అంతే ఉన్నది. కానీ ఇప్పుడు కళ్యాణ లక్ష్మి అన్నీ ఇట్లా బూడిదలో పోసిండు అంతే. ఇక ఏం లేదు. అయిపోయింది. ఆయన పనికి బకెట్ ఎలంకలు పడుతుంది పక్క. ఇది మాత్రం గ్యారంటీ.